బ్యాచిలర్స్, బిగినర్స్, హాస్టలర్స్ ఎవరికైనా అతి కొద్ది సమయంలో చేసుకునే ఏకైక వంటకం అండి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మరి అలాంటి వంటకం ఎలా చేయాలో నాతో పాటు ఈ వీడియోలో చూసిద్దరు వచ్చేసేయండి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి, వంకాయలు ఏవైనా పర్లేదు, తెల్ల వంకాయ అయినా పర్లేదు, నల్ల వంకాయ అయినా పర్లేదు, మనకున్న అవైలబిలిటీ బట్టి. అలాగే తరిగి ఉంచుకున్న టమాటా, కరివేపాకు, వంకాయ కూరకు తగినంత ఆయిల్, పోపు దినుసులండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, లైట్గా పసుపు, లైట్గా ఇంగువ, తగినంత సాల్ట్. కుక్కర్లో అన్నాను కాబట్టి నేను చిన్న కుక్కర్ యూజ్ చేసుకుంటున్నానండి. వంకాయ ముందుగా తరుక్కోలేదు, మిగతావన్నీ అయితే ముందుగానే అరేంజ్ చేసేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకొని, ఇది వెరీ క్విక్ రెసిపీ అండి, నిజంగా చాలా త్వరగా అయిపోతుంది. తగినంత ఆయిల్ వేసుకోవాలి. చూసారుగా నేను కూరకి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక మొత్తం పోపు దినుసులన్నీ వేసేసుకోవడమేనండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వేగాక లైట్గా ఇంగువ, కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసుకొని మరొకసారి శుభ్రంగా కలిపేసుకోవాలండి. సో అవి కూడా కొంచెం వేగాక తరిగి ఉంచుకున్న టమాటాలండి, అవి వేసి ఒక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. టమాటా ఇక్కడ బాగా మగ్గాలి, అంటే మనకి చక్కగా మెత్తబడాలన్నమాట టమాటా. అందుకోసం నేను మూత పెట్టి ఒక 1 మినిట్ టు 1.5 మినిట్ దగ్గరుండి ఆరారా కలుపుకుంటూ ఉండాలండి టమాటా, అప్పుడు బాగా దగ్గర పడుతుంది. ఈలోగా మనం ఈ వంకాయల్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసుకుందామండి. ఆ టమాటాలు మగ్గే లోపల నేను వంకాయలు అయితే తరిగేసుకొని కొంచెం వాటర్లోనే ఉంచానండి, లైట్గా ఉప్పు వేసుకొని. ఈ లోపల మనకి టమాటా కూడా దగ్గరుండి బాగా మగ్గుతున్నదండి. చూసారుగా చక్కగా మెత్తబడుతుంది టమాటా అనమాట. అప్పుడే పచ్చివాసన పోయినట్టు లెక్క అనమాట. సో ఇలాగ అయిన తర్వాత మనం ఈ తరిగి ఉంచుకున్న, అందుకే లాస్ట్ మినిట్లో వంకాయలు తరుక్కోవాలండి. తరిగి ఉంచుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఈ పోపు, టమాటా, పసుపు మొత్తం అంతా పట్టేటట్టు ఒక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ దగ్గరుండి ఆరారా ఎవ్రీ హాఫ్ మినిట్కి కానీ పావు మినిట్కి కానీ కలుపుకుంటూ ఉండాలండి. సో 2-3 నిమిషాల్లో నేను కంటిన్యూగా అలా ఆరారా దగ్గరుండి మగ్గించుకున్నానండి. సో చూసారు కదా కూర మీకు వంకాయ చక్క దగ్గర కూడా పడుతుంది. ఈ స్టేజ్లో మనం కూరకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి. వేసి ఒక్కసారి కలిపి ఒక హాఫ్ మినిట్ అలా ఉంచాలండి. చూసారు కదండి, ఉప్పు కూడా వేసిన తర్వాత వంకాయ చక్కగా ఇలా బాగా మగ్గిన తర్వాత, ఇది నేను మీకు స్టార్టింగ్ ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదండి, ఎందుకంటే మా ఇంట్లో మాకు రెడీగా మెంతి కారం అంటే మెంతి పొడి ఉంటుందన్నమాట రెడీగా. సో నేను ఇది కూరలో వేసుకుంటున్నాను. ఇది ఎలా చేసుకుంటారంటే ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు కలిపి దోరగా వేయించుకొని పౌడర్ చేసి ఉంచుకుంటే ఏదైనా ఇలాంటి క్విక్ కర్రీస్కి వేసుకోవచ్చు. ఈ ఆప్షన్ లేని వాళ్ళు మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అయినా వేయచ్చండి. అందుకే నేను ఇది స్టార్టింగ్ ఇంగ్రీడియంట్లో మీకు చెప్పలేదు. సో ఇది కొంచెం నేను ఇది మా ఇంట్లో చేసుకునే పౌడరే కాబట్టి నేను కొంచెం దండిగానే వేసుకుంటానండి. గరం మసాలా వేసుకునే వాళ్ళైతే లైట్గా వేసుకోండి, కొంచెం కూరకు తాగినంత మసాలా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఆ పొడి కూడా వేసేసుకొని ఐదర్ గరం మసాలా అప్ టు యూ, లేకపోతే నేను కొంతమంది ఇళ్ళల్లో ఉన్నట్టు మెంతి పొడి అండి. ఇది వేసుకున్న తర్వాత కేవలం 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్కర్ ఒక విజిల్ తెప్పించుకుంటే సరిపోతుందండి. లేదు పులుపు కొంచెం ఇష్టపడిన వాళ్ళు, అంటే ఎక్కువగా పులుపు తినే వాళ్ళు అయితే కనుక ఆ ఉట్టి నీళ్ళ బదులు చింతపండు పుల్ల, అంటే చింతపండు నుంచి తీసిన జ్యూస్ని కొంచెం వేసుకొని కలుపుకొని చక్కగా మూత పెట్టి సింగిల్ విజిల్ అండి తెస్తే సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాను. సో ప్రెషర్ తగ్గిపోయిందండి, కూర ఎలా వచ్చిందో చూద్దాము. యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అతి కొద్ది టైం అన్నాను కదండి, లిటరల్గా కౌంట్ చేసుకుంటే 17 మినిట్స్ 17 నిమిషాల్లో తయారైపోయిందండి యమ్మీ యమ్మీ కర్రీ. నిజంగా త్వరగా ఆఫీసులకు వండుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.